క్షితియందు ఎరకు మోసపోతిని, క్షమలేక ఇలలో మృతినైతిని. క్షితియందు ఎరకు మోసపోతిని, క్షమలేక ఇలలో మృతమైతిని. వెలదాతవై జీవదాతవై స్థితి మార్చిన నీకు వందనం. వెలదాతవై జీవదాతవై స్థితి మార్చిన నీకు వందనం. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. ధ్యానించిదా హృదివాంఛతో గలమెత్తిదా మృదు భాషతో. ధ్యానించిదా హృదివాంఛతో గలమెత్తిదా మృదు భాషతో. నా సుతుడా సర్వసుతుడు నా జనక సర్వే జనక. పృథ్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. రైట్, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనాన్ని చదువుదాం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయాల మీద వాటిని వ్రాసెదను. నేను వారిలో ఎవడును, నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకునడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయువాడు. అక్కడ ఒక చిన్న విషయం, ఇది నువ్వు చదివేశావు, బాగున్నది. నేను బైబిల్ చదివి అలాగ అర్థం చేసుకుంటున్నావు అన్న విషయం మీద డీల్ చేస్తున్నాను. చదివేశావు, నీకేమర్థమైంది ఇక్కడ? రైట్, దిస్ ఈస్ ఎ వెరీ కాంటెక్స్చువల్, ఒక ప్రత్యేకమైన ఒక సందర్భం. ఆ సందర్భానికి చెందిన వచనం ఇది. ఏంటి ఆ సందర్భం అంటే, ఆఫ్టర్ దోస్ డేస్ అంటున్నాడు. ఆఫ్టర్ వాట్ డేస్? ఏ దినాల తర్వాత? మహాశ్రమలు అయిపోయి రెండో రాకడ వచ్చేసి యేసుప్రభు సియోన్లో సింహాసనసీనుడై ఆయన అక్కడ కూర్చుని లోకాన్ని పరిపాలించే 1000 ఏళ్ళ పరిపాలన మొదటి సమయం. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో మొదటి భాగంలో ఆయన ఏమంటున్నాడు అంటే, ఆఫ్టర్ దోస్ డేస్ ఐ విల్ మేక్ కవెనెంట్ అగైన్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆల్ రైట్, అదే వచనం 10:16లో ఉంటుంది. ఒకసారి చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:16. ఎలాగనగా ఆ దినములైన తరువాత, ఆ దినములు అయిన పక్కన వాళ్ళ వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి ఒక 3-4 టైమ్స్ ఆ దినములు అయిన తర్వాత, ఆ దినములు అయిన తర్వాత చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ దినములు అయిన తర్వాత, ఆ దినములు అయిన తర్వాత చెప్పండి చెప్పండి. ఆ దినములు అయిన తర్వాత, ఆ దినములు అయిన తర్వాత వాళ్ళ వైపు చూసి బైబిల్ చదివినప్పుడు కళ్ళు వేసుకుని చూడు అని అంటే, ఆ బైబిల్ చదివేటప్పుడు కళ్ళు బిగ్గరగా చేసి చూడు. ఆ దినములు అయిన తర్వాత చాలా క్లియర్గా ఉన్నదండి బైబిల్లో. ఏ దినములు అయిన తర్వాత? ఆ ఆశ్రమాలు అయిపోయి రెండో రాకడ అయిపోయి ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేసిన మొదటి సమయంలో అది తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ అది తీసుకొచ్చి అమ్మా దేవుడు మనతో నూతన నిబంధన చేస్తున్నాడు, మన హృదయాల మీద ఒక లార్. మై గాడ్, నేర్చుకోవాల్సిన విషయం
ఏ సందర్భంలో ఉన్న వచనాన్ని తీసుకొచ్చి ఇంకో సందర్భంలో పెట్టి ఆ సందర్భం నుంచి అండర్స్టాండ్ చేసుకొని జీవితాన్ని సాంబార్లాగా మార్చేసుకుంటమే కానీ మై గాడ్ మై గాడ్ మై గాడ్. సో ఆ దినములు అయిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, నేను ఇజ్రాయిల్తో నేను ఒక నిబంధన చేస్తాను అని. నవ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, అందరు జాగ్రత్తగా వినండి, మనం నిబంధన ప్రజలు కాదు. దేవుడు మై గాడ్, దేవుడు నూతన నిబంధన కూడా మనతో చేయలేదు. ఆయన యూదులైన శిష్యులతో చేశారు. ఆ శిష్యులు నూతన నిబంధనలోకి వచ్చిన ఆ శిష్యులు చేసిన కార్యం ద్వారా మనం వచ్చాం లోపలికి. వీఆర్ నాట్ కవనెంటెడ్ పీపుల్. కవనెంటెడ్ పీపుల్, నిబంధనకి 2 పార్టీలు అవసరం అండి, పార్టీ ఏ పార్టీ బి. పార్టీ ఏ యేసు ప్రభు అయితే నిబంధన చేసిన ఇజ్రాయిల్ పార్టీ బి. సో పార్టీ ఏలో ఉన్న దేవుడు పార్టీ బి అని ఇజ్రాయెల్తో ఒక నిబంధనలోకి వచ్చాడు, కవనెంట్ చేశాడు, నిబంధన చేశాడు. అసలుకి మనం పార్టీ బి కాదు, మనమే పార్టీ ఏ. అందుకే ఆయన ఏమన్నాడంటే మీరు నా శరీరం అన్నాడు. యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మన క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు నేను ఒకటే అయితే నిబంధన ఏమి ఉన్నదండి? No necessity of covenant. సో కవనెంట్ చేసేది ఇజ్రాయెల్తో చేసి, జాగ్రత్త గమనించండి అక్కడ ఏమని ఉన్నది అంటే, చదవండి 10:16. I will show you something amazing. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదునని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు చెప్పుచున్నాడు అని మనం ఏమంటే, మన పాపాలండి దేవుడు ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడండి. మై గాడ్, అది దానికంటే పెద్ద దైవ దూషణ ఇంకెక్కడ ఉండదు. ఆయన ఇంకెప్పుడు ఎప్పుడు నేను జ్ఞాపకం చేసి ఇప్పటి నుంచి ఇంకెప్పుడు మీ దోషాలని మీ పాపాలని నేను ఎప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకోను అన్నది మంది కాదు. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ 1000 years. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో యూదులకి చెప్తున్నాడు, ఇంకా మీ పాపాలని నేను అన్నిటికీ నేను జ్ఞాపకం చేసుకోను అని. మరి మన పాపాలు? హలో, పక్కన వాళ్ళు వచ్చేసి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు పాస్టర్ గారు చెప్తారేను. మన పాపాలు ఏ క్షణం అయితే నువ్వు యేసు ప్రభుని నమ్మావో ఆ క్షణంలో పాపం అనే కాన్సెప్ట్ని తుడిచిపారేశాడు.